హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ అండి. చాలా ఈజీగా అచ్చం మనం బయట కొనుక్కునే నూడిల్స్ లాగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాయిలింగ్ అయిన తర్వాత మనం నూడిల్స్ని ఈ వాటర్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఈ నూడిల్స్ అనేవి విడివిడిగా పొడి పొడిగా వస్తాయన్నమాట. 5 మినిట్స్ అయిన తర్వాత చేత్తో పట్టుకుంటే మనకి కుక్ అయ్యేలేవో తెలుస్తుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళని పక్కకి తీసేసుకొని దీనిపైన చల్ల నీళ్ళు వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటాయన్నమాట. ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ నూడిల్స్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా నూడిల్స్ అన్నిటినీ ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. ఒక 3 ఎగ్స్ అయితే సరిపోతాయండి. నేనైతే 4 యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ ఎక్కువ ఉంటేనే ఎగ్ నూడిల్స్ బాగుంటాయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది నేను కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి బాగా వేగిపోవాలండి. ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ 1 కప్పు, అలానే సన్నగా తురుముకున్న క్యాబేజీ 1 కప్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఇవి బాగా వేగడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాల పాటు వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలండి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత చూసారుగా వెజిటబుల్స్ అనేవి చాలా బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోండి. కారం కోసం యాడ్ చేసుకున్నానండి. ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట. వీటన్నిటిని ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పొడిగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ ఎగ్లో నూడిల్స్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. మంటని సిమ్లోనే పెట్టుకొని ఇలా 2 గరిటెలతో కలుపుకుంటే ఈజీగా కలుస్తుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ని యాడ్ చేసుకొని ఈ నూడిల్స్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే ఈ టైంలోనే కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలండి. ఇలా బాగా ఈ సాసులన్నీ ఈ నూడిల్స్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఎగ్ నూడిల్స్ని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా తక్కువ టైంలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.